నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. నా పేరు విజయ నగేష్. కోట్లాది మంది పరమ పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రసాదం లడ్డు క్రమంగా రాజకీయ రంగు పులుముకుంటోంది. సనాతన పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠం, కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఏ చిన్న అపచారం జరిగినా కూడా కోట్లాది మంది హిందువుల హృదయాలు బాధతో రగిలిపోతాయి. మరి అలాంటి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని తెలుసుకొని, అది కూడా ఆనోట ఈనోట వంచిన మాట కాదు, సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళిచ్చిన ల్యాబ్ రిపోర్ట్ని సాక్ష్యంగా చూపిస్తూ గత ప్రభుత్వ నిర్వాకం ఈ కల్తీ నెయ్యిలో కక్కుర్తిపడి, డబ్బులకి కక్కుర్తిపడి గత 50 సంవత్సరాలుగా సరఫరా చేస్తున్నటువంటి నందిని డైరీని పక్కకు జరిపేసి అనామకుల చేతుల్లోకి కాంట్రాక్టర్లు, టెండర్లు, రివర్స్ టెండర్లు అని చెప్పి తక్కువ ధరకే నెయ్యిని కొనుగోలు చేస్తున్నామని చెప్పి కల్తీ నెయ్యితో స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన పాపులకు ఎలాంటి శిక్ష పడాలి? భక్తుల మధుల్లో ఎన్నెన్నో క్వశ్చన్స్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుడిగా, ఒక జర్నలిస్ట్గా నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. గత పాలకులను గత 50 సంవత్సరాలుగా నిర్విరామంగా నాణ్యమైన నెయ్యిని అతి తక్కువ ధరకు, ఎలాంటి కల్తీ లేకుండా స్వామివారి మీద భక్తితో తక్కువ ధరకే నెయ్యిని సరఫరా చేస్తున్న నందిని డైరీని ఎందుకు పక్కకు తప్పించారు? 300 రూపాయలకి ఎక్కడైనా స్వచ్ఛమైన నెయ్యి దొరికే అవకాశం ఉందా? మంత్రులు, ముఖ్యమంత్రులు, టీటీడీ పాలక మండలి సభ్యులు వాళ్ళకి మాత్రం చిన్న లాజిక్ అర్థం కాలేదా? ఎగ్ పఫ్ఫుల కోసం 100 కోట్లు తగలేసిన గత పాలకులు శ్రీవారికి సంబంధించిన కైంకర్యానికి సంబంధించిన అత్యంత పవిత్రమైన లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి విషయంలో డబ్బులు ఖర్చు పెట్టలేరా? కోట్లాది రూపాయలు కానుకలు సమర్పిస్తున్న భక్తులకు ఆ చిన్నపాటి కల్తీ లేని నాణ్యమైన లడ్డుని సరఫరా చేయలేరా? ఎంత డబ్బైనా వెచ్చించి కొనుక్కోవడానికి ముందుకు వచ్చే భక్తులకు నాణ్యమైన లడ్డూని మీరు ఇవ్వలేరా? పండగ సందర్భంగా శ్రీవారి సెట్టింగ్లు 100 కోట్ల రూపాయలు వెచ్చించి శ్రీవారి సెట్టింగ్లు వేసి ఆర్భాటం చేసి షూటింగ్లు చేసుకునే మీరు శ్రీవారి భక్తులకు సంబంధించిన, హిందువులకు మనోభావాలకు సంబంధించిన విషయంలో డబ్బులను ఖర్చు పెట్టలేరా? స్వామివారి మీద నమ్మకం లేని ప్రబుద్ధులను తీసుకెళ్ళి టీటీడీ బోర్డులో జొప్పించడానికి మీకు ఎవరిచ్చారు అధికారం? స్వామివారి మీద నమ్మకం లేనప్పుడు ఆయన పాలక మండలిలో అలాంటి వారిని ఎందుకు నియమించాలి? మతస్థులను ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులోనే కాదు, మిగతా ఉద్యోగాల్లో కూడా ఎందుకు నియమించాలి? ఇదే పద్ధతి ముస్లిం వక్ఫ్ బోర్డులో కానీ, క్రిస్టియన్ బోర్డులో కానీ పెడితే ఊరుకుంటారా? మరి అంత అలసు కేవలం హిందువులకు సంబంధించిన, హిందువుల ఆరాధ్య దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి బోర్డులోనే ఎందుకు? అంటే అడిగేవారు లేరన్నా, అధికారం చేతిలో ఉందన్న మదమా? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్డీడీబీ పేరు చదువుతూ తడబడ్డాడు. తప్పు చేసిన వాళ్ళే తడబడతారు. ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తడబాటుకి కారణం ఏంటి? ఎందుకు వాళ్ళు చేసిన తప్పులను, వాళ్ళ నాయకులను వెనకేసుకొస్తున్నారు? ఎందుకు జరిగిన అపచారాన్ని ఖండించలేకపోతున్నారు? గత 5 ఏళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో జరిగిన ఆకృత్యాలు, అరాచకాలు ఏనాడు జరగలేదు. టికెట్ల వెనకాల, స్వామివారి టికెట్ల వెనకాల జెరూసలేం యాత్రకు సంబంధించిన ప్రచారాలేంటి? అది చేయడం తప్పని మీకు అనిపించలేదా? కాలినడకలో వెళ్తున్న భక్తులపై చిరుతపులులు దాడి చేస్తే భక్తులకు అప్పుడప్పుడు కర్రలిచ్చి మీ రక్షణ మీరే చేసుకోండి అని చెప్పడం మీ చాతగానితనంగా మీకు అనిపించలేదా? కోట్లాది రూపాయలు విరాళంగా ఇస్తున్న భక్తులకు ఆపాటి రక్షణ మీరు కల్పించలేరా? స్వామివారి దర్శనం చేసుకొచ్చిన వైసీపీ నేతలు స్వామివారి సమక్షంలో రాజకీయ ప్రసంగాలు చేస్తారా? అది తప్పు కాదా? బాధ్యత గల పదవిలో ఉన్న ఆనాటి మంత్రులు, ముఖ్యమంత్రి ఈ విషయంలో
వాళ్ళను మందలించాల్సిన పని లేదా? శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పట్ల జరిగిన అపచారం పట్ల కేంద్ర నాయకులు, కేంద్ర మంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతులు వీళ్ళంతా స్పందిస్తున్నారు. మరి వైసీపీ నాయకుల్లో స్వామివారి పట్ల విశ్వాసం లేదా? వైసీపీ నాయకుల్లో స్వామివారంటే భక్తి లేదా? మరి ఎందుకు స్వామివారికి అండగా, హిందుత్వానికి అండగా ఎలాంటి ప్రకటనలు జరగట్లేదు? వైవి సుబ్బారెడ్డి మాజీ చైర్మన్ టీటీడీ చైర్మన్ హైకోర్టుకి వెళ్ళి కేసు వేశారు. ఆయన ఏమన్నా తప్పులు చేశారా? స్వామివారి విషయంలో ఏదైనా అపచారం చేశారా? స్వామివారికి సంబంధించిన లావాదేవీల్లో, ఆర్థిక లావాదేవీల్లో ఏమన్నా డబ్బులు కొట్టేశారా? మరి ఎందుకు భయం? విజిలెన్స్ కమిషన్ విచారణ జరిపిస్తే ఆయనకు వచ్చిన నష్టం ఏంటి? వీళ్ళు చేసిన అరాచకాలను కప్పిపుచ్చుకునేందుకు కోర్టులకు వెళ్లాల్సిన పనేంటి? స్టే తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? విచారణను అడ్డుకోవాల్సిన పనేంటి? వీళ్ళకంత అగత్యం ఎందుకు వచ్చింది? తప్పు చేయనప్పుడు వీళ్లకు స్టే తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? గతంలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఎవ్వరూ వాటి మీద మాట్లాడకుండా ఉండడానికి ఒక స్టే తీసుకొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు కూడా స్టే చేయాలన్న గ్యారంటీ ఏంటి? స్టేలతో ప్రజల నోర్లు కట్టేద్దామనుకుంటున్నారా? వీరికి శిక్ష పడాల్సిందే. మరి ఇలాంటి పాపాలు, అరాచకాలు చేసిన వారిని ఎవరు శిక్షించాలి? రాష్ట్రం నుంచి ఎవరు తరిమి కొట్టాలి? ఎవరు బహిష్కరించాలి? ప్రభుత్వ పెద్దల, ప్రజల, లేక సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామినా? ఎవరు వీళ్ళపై యాక్షన్ తీసుకోవాలి? ఎవరు వీళ్లకు శిక్ష విధించాలి? ఇప్పుడున్న పాలకులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జరిగిన అపచారానికి సంబంధించి ప్రాయశ్చిత్తంగా 11 రోజుల దీక్ష చేపట్టారు. హైందవుల మనోభావాలు దెబ్బతిన్న కారణంగా హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటును చేయాలని చెప్పి సూచించారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి విషయంలో తప్పు చేసిన ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఇప్పుడున్న పాలకులు అంతకన్నా ఊరుకోరు. ఎవరి నుంచి తప్పించుకున్నా ఆ దైవం నుంచి మాత్రం తప్పు చేసిన ఏ ఒక్కడు కూడా తప్పించుకోలేడు. ఇది ముమ్మాటికి సత్యం. ధర్మో రక్షతి రక్షితః. జై హింద్.